శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 7వ రోజు మహాచండీదేవి. ఈమెనే మంగళచండీ అని కూడా అంటారు. చండీ అంటే ప్రతాపవంతమైనదని, మంగళచండీ అంటే శుభప్రదమైన ప్రతాపమూర్తి అని, మంగళములు కలిగించున్నదని అర్థము. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయంలో ఈ తల్లిని ప్రార్థించి ఆ తల్లి అనుగ్రహంతో త్రిపురాసురుని యుద్ధంలో సంహరించి త్రిపురాంతకుడు అయ్యాడు. ఇలా తన భక్తులందరికీ మంగళాన్ని ప్రసాదించే తల్లి ఈ మంగళచండిక. ఆమెని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని నారాయణముని అనే మహర్షి చెప్పారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. భక్తిగా ప్రార్థించి ధ్యానించి పూజించండి. 8వ రోజు సరస్వతీదేవి. మూలా నక్షత్రం నాటి అలంకారానికి సరస్వతీదేవి అని పేరు. ఎనలేని ప్రాముఖ్యం ఉంది సరస్వతీమాత అలంకారమునకు. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు అన్నింటికీ ఈమె అధిష్టాన దేవత. కచ్చపి అనే వీణ, పుస్తకము, అక్షమాల, ధవళ వస్త్రాలు ధరించి నెమలని అధిరోహించిన రూపంలో ఈ తల్లి దర్శనమిస్తుంది. సరస్వతీదేవిని ఉపాసిస్తే లౌకిక విద్యలతో పాటు అలౌకికమైన మోక్ష విద్య కూడా అవగతమవుతుంది.